నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణను బీఆర్ఎస్ బీజేపీ నాశనం చేశాయన్న రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపు. అభివృద్ధిని అడ్డుకుంటున్నాననే ఆరోపణలు అసత్యమన్న కిషన్ రెడ్డి. అబద్ధపు హామీలతో సీఎం ప్రజల్ని మోసగించారని ధ్వజం. పోలవరం పనకచెర్ల ప్రాజెక్టులో మార్పులకు ఏపీ సర్కార్ నిర్ణయం. నల్లమల సాగర్ వరకే అనుసంధానం చేసేలా ప్రణాళికలు. వివేక హత్య కేసులో కీలక పరిణామం. సునీత దంపతులు సిబిఐ రాంగ్సింగ్ పై కేసులు పెట్టిన పోలీసులపై ఏపీ సర్కారు చర్యలు. జనసమ్మర్ద ప్రాంతాల నుంచి వీధి కుక్కల్ని తరలించాలన్న సుప్రీంకోర్టు. హైవేలు రాష్ట్ర రోడ్లపైకి పశువులు రాకుండా చూడాలని ఆదేశం. నేడు యూపీ బీహార్లో పర్యటించనున్న ప్రధాని. బనారస్లో 4 వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న మోదీ. దర్భంగాలో ఎన్నికల ప్రచారం. తెలంగాణను 10 ఏళ్ల పాటు సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ బీజేపీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఎన్నిక తమ పనితీరుకు పరీక్షగానే భావిస్తామన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కోరారు. తాను టోపీ పెట్టుకోవడంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన భావ దారిద్ర్యానికి నిదర్శనమని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేళ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రగతి నిరోధకులని విమర్శించారు. 10 ఏళ్లలో కేసీఆర్, కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయకపోగా ఏఐబీపీ ప్రాజెక్టులు, ఐటీఐఆర్ రాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. మరోవైపు మైనారిటీ ఓట్ల కోసం తాను టోపీ పెట్టుకున్నానన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శల్ని రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ప్రధాని మోదీ సైతం వివిధ రాష్ట్రాలకు వెళ్లినప్పుడు సంప్రదాయాలకు అనుగుణంగా టోపీలు పెట్టుకున్నారని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు. ఆ ఫోటోలు నేను పంపిస్తా. మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత. వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది. బండి సంజయ్ గారి ఆలోచనలనే లోపమున్నది. నేను తెలవకుండానో అవసరానికో టోపీ పెట్టుకోలే, చాలాసార్లు టోపీ పెట్టుకున్నా. మైనారిటీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం. మనం గుళ్ళో పూజకి వెళ్తాం. నేను మన శంకర మఠానికి వెళ్ళినా, అక్కడ సాంప్రదాయం ఏంది, నువ్వు పైన ఏం వేసుకోకూడదు, లుంగి కట్టుకోవాలి అన్నారు. మొత్తం షర్టు అన్ని తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన. దానికి హిందూ మతతత్వవాది అంటారా? ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత. తప్పేముంది? సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము. మేము ఒక మత వివక్ష అనేది మేము చూయించము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావిస్తారా అనే వ్యాఖ్యల్ని ఖండించిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. పనికిమాలినోళ్ళు అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా, ప్రజాప్రతినిధిని. 2006లో జడ్పీటీసీకి ఎన్నిక అయినప్పటి నుంచి 2026 వరకు 20 సంవత్సరాలు నిత్యం ప్రజలలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం, ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం. ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. అసలు కేసీఆర్ బయటకే రాలే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఓటే అడుగుతలేడు కదా, ఇక పోటెక్కడిది? ఏడాదిన్నర పాలనలో తెలంగాణకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దేశానికొచ్చిన జీసీసీలలో 70% హైదరాబాద్కే వచ్చాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలంటే అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ స్థాయికి రోజు విస్తరించాలి, పోటీ పడాలి అనంటే అభివృద్ధికి సహకరించాలి. ఇప్పటి వరకు కౌన్సిలరు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాష్ట్రం, కేంద్రం బీజేపీ, బీఆర్ఎస్కే ఇచ్చారు. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. నవీన్ యాదవ్ యువకుడు, ఆ పిల్లగాడు అక్కడనే పుట్టిండు, అక్కడనే పెరిగిండు. ఆ పిల్లగాడిని రౌడీ రౌడీ అని మాట్లాడుతూ ఎవడా? దీపావళి పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా? గల్లీల పేదోళ్ళకి అండగా నిలబట్టేటోడు రౌడీ అవుతాడా? అన్ని సమస్యలను పరిష్కరించి నగరాన్ని అంతర్జాతీయ ముఖచిత్రంలో పెట్టడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.
బీఆర్ఎస్ను ఓడించండి, బీజేపీ డిపాజిట్ను గల్లంతు చేయండి. ఇది ఒక్కటే నా విజ్ఞప్తి. ఈ రెండే వాళ్ళిద్దరికి శిక్ష. ఈ 10 ఏళ్ళు సర్వనాశనం చేసినందుకు. మాగంటి గోపీనాథ్ మరణం అంశాన్ని రాజకీయం చేయదలుచుకోలేదన్న రేవంత్ రెడ్డి బండి సంజయ్కు అనుమానముంటే పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని సూచించారు. తెలంగాణకు వచ్చే అభివృద్ధి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారన్న సీఎం వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. సీఎంగా రేవంత్ రెడ్డి కాకముందే ప్రధాని మోదీ నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ హైమావతి నగర్లో నిర్వహించిన రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎంతమందికి తులం బంగారం, మహిళలకు 2500 చొప్పున నగదు ఇచ్చారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీ కడుతుంటారట, నేను అడ్డుకున్నాను. ఏడగట్టిండు, ఒక్క రూపాయిందా ఫ్యూచర్ సిటీకి? నేను ఎక్కడ అడ్డుకున్నాను చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందే మేము త్రిపుర రోడ్డు మంజూరు చేశాం. నువ్వు ముఖ్యమంత్రి కాకముందే వరంగల్లో ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేశాం. ఈరోజు అనేక డెవలప్మెంట్ యాక్టివిటీ అనేక రకాలుగా చేస్తా ఉన్నాం. మరి నీవు ఇచ్చినటువంటి హామీలేంటి? నేను అధికారంలోకి వస్తే మహిళలందరికీ నెలకు 2500 రూపాయలు ఇస్తాడు. 2 సంవత్సరాలు అయింది, నీకు 2500 ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అడుగుతా ఉన్నా. మరి ఎందుకు ఓట్లు వేయాలి? మహిళలు అడగాలి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన 24 నెలల పాలనను వివరించి జూబ్లీహిల్స్లో ఓట్లు అడగాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తాను చేసింది ఏం లేనందునే డైవర్షన్ డ్రామాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా బెంగళరావు నగర్లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ పోలింగ్కు ముందే సీఎం రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే ఈ ఉప ఎన్నిక తన పాలనకు రెఫరెండం కాదంటున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చారని ధ్వజమెత్తిన కేటీఆర్ అక్రమ నిర్మాణాలు చేసిన మంత్రుల ఇళ్ల జోలికి మాత్రం వెళ్లడం లేదంటూ ఎల్ఈడీ స్క్రీన్లపై చిత్రాలు చూపించారు. ఎన్టీఆర్ జీవితమంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడారని తెలిపిన కేటీఆర్ ఆయన పేరెత్తే నైతిక అర్హత హస్తం పార్టీకి లేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ను ఓడిస్తేనే 6 గ్యారంటీలు అమలవుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. 10 ఏళ్లు ఏం చేసినామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం. జూబిలీహిల్స్ లో ఎట్లా 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుకున్నాం, హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కట్టినాం, 42 ఫ్లైఓవర్లు, ఐటీ పరిశ్రమ ఎట్లా పెంచినాం, తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మార్చినాం, తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం ఎట్లా మార్చినాం, తెలంగాణలో సంపద ఎట్లా పెరిగింది, ఒక్కొక్క ప్లాట్ విలువ ఎట్లా పెరిగింది, ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నది బీఆర్ఎస్. నువ్వేం చేస్తున్నావయ్యా? మీరు నాకు ఓటేయకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తా, సన్న బియ్యం రద్దు చేస్తా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఎవడి సొమ్ము రద్దు చేస్తందుకు మీరు మాగంటి సునీతమ్మని గెలిపియండి. అసెంబ్లీలో గల్లబట్టి నిలదీసి మీది మీకు ఇప్పించే బాధ్యత మాది. 10 ఏళ్లు విధ్వంస పాలన చేసిన బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను పనిగా పెట్టుకున్నారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు సంస్కృతిని ప్రోత్సహించేది బీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. తాము ప్రజాశీర్వాదంతోనే ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లు వెల్లడించారు. షేక్పేటలో జరిపిన మైనారిటీ సమావేశంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముస్లింలు, బీసీలు కాంగ్రెస్కు అండగా నిలవాలని కోరారు. బోరబండలో ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి సీతక్క కేటీఆర్, హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. సొంత చెల్లిని, మాగంటి గోపీనాథ్ తల్లిని కేటీఆర్ మోసగించారని మండిపడ్డారు. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చింది అబద్ధాలు, అవాస్తవాలు, ఆక్రోశాలు. అందుకనే ఇవాళ భయము అనేది మీకు పట్టుకున్నది, ఓటమి భయం మీకు పట్టుకున్నది. వికాసం కాదు, విధ్వంసం చేసిరు. హైదరాబాద్ను, ఆ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేశారు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసి అవన్నీ పరిష్కరిస్తూ పేదలకు ఇల్లులు కానీ, పేదలకు మరి సన్నబియ్యం కానీ, కనీసం 10 ఏళ్లలో రేషన్ కార్డులు కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టపాలన మీది విధ్వంసం, మాది వికాసం. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ప్రేమ్నగర్లో సాలం షౌజని కాంగ్రెస్ నేత ఇంట్లో 6 కోట్ల డబ్బు ఉందని ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్కు బీఆర్ఎస్ నేతలు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్క్వాడ్ సిఐఎస్ఎఫ్ బలగాల సాయంతో తనిఖీలు చేసింది. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. వారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వరరెడ్డి మద్దతు తెలిపారు. ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉండటంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో సోదాలు చేస్తున్న ఎన్నికల స్క్వాడ్పై పళ్ళ రాజేశ్వరరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసుల సహకారంతో డబ్బు సంచులు వెనుక నుంచి తరలించారని, బీఆర్ఎస్ నేతలను లోనికి పోనివ్వలేదని ఆరోపించారు.
మీడియాను కూడా లోనికి ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. సుమారు గంటన్నర పాటు సోదాలు చేసిన బృందాలు లోపల ఎలాంటి నగదు లేదని గుర్తించి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అర్ధరాత్రి బీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకుని సోదాల పేరుతో ఎన్నికల ప్రచారం చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు బదులు పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పోలవరం నుంచి బనకచెర్ల వరకు కాకుండా పోలవరం నుంచి బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి నల్లమల సాగర్ జలాశయానికి తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా ప్రణాళిక సిద్ధం చేసింది. అవసరమైతే సోమశిలకు గోదావరి జలాలు మళ్లించాలని నిర్ణయించింది. పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టులో పలు మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోదావరి జలాల్ని తొలుత సోమశిల వరకు మళ్లించి ఆ తరువాత అవసరమైతేనే బనకచెర్లకు తరలించాలని దాదాపుగా తుది అంచనాకొచ్చింది. అందుకే బనకచెర్ల ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేసేందుకు పిలిచిన టెండర్లను జలవనరుల శాఖ రద్దు చేసింది. కొత్తగా పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం పేరుతోనే డీపీఆర్ తయారీ టెండర్లు పిలవనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల అనుసంధానం స్థానంలో పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త రూపిచ్చి ఆ ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించింది. ఈ నేపథ్యంలో డీపీఆర్ తయారీకి పాత పేరు, పాత ప్రతిపాదన ఉంచితే ఇబ్బందికరమని భావించారు. ఉన్నత స్థాయిలోనూ ఇకపై పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంగానే పరిగణించాలన్న ఆదేశాలు కింది స్థాయి అధికారులకు అందాయి. త్వరలోనే పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం డీపీఆర్ తయారీకి రూపకల్పన పేరుతో కన్సల్టెన్సీ కోసం టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 58,000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మొదట్లో భావించినట్లు 3 సెగ్మెంట్లలోనే పనులు చేస్తారు. 3వ సెగ్మెంట్లో బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచెర్లకు కాకుండా నల్లమల సాగర్ జలాశయానికి మళ్లింపు వరకు పరిమితమవుతారు. దీనివల్ల గతంతో పోలిస్తే 25,000 కోట్ల మేర ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. నీటిని కూడా మరీ ఎత్తుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండబోదు. తొలి, రెండో సెగ్మెంట్లలో పెద్ద మార్పులుండవు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి తొలి సెగ్మెంట్లో నీళ్లు మళ్లిస్తారు. దీనికి 13,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రెండో సెగ్మెంట్లో ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి వద్ద కొత్త రిజర్వాయర్ నిర్మించి అక్కడికి నీళ్లు తరలిస్తారు. దీనికి 36,000 కోట్ల దాకా ఖర్చవుతుంది. మూడో సెగ్మెంట్లో బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్కు గోదావరి నీళ్లు మళ్లిస్తారు. ఇందుకు 9,000 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పుడు కేసులు నమోదు చేయించిన 2 పోలీసు అధికారులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై తప్పుడు కేసులు నమోదు చేయించిన విశ్రాంత ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డిపై పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు. లింగాల మండలం మురారి చింతల గ్రామానికి చెందిన కుళ్ళాయప్ప అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2023 డిసెంబర్ 15న వివేక పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై అప్పట్లో కేసు నమోదైంది. వారం వ్యవధిలోనే ముగ్గురిపై ఛార్జ్షీట్ కూడా కోర్టులో దాఖలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ కేసు పునర్విచారణ బాధ్యతను పులివెందుల డీఎస్పీ మురళీనాయక్కు అప్పగించింది. 9 నెలల పాటు విచారణ జరిపిన ఆయన ముగ్గురిపై పెట్టిన కేసు తప్పు అని తేల్చారు. ఈ మేరకు ఫిబ్రవరి 20న పులివెందుల కోర్టులో క్లోజర్ రిపోర్టు సమర్పించారు. ఈ కేసును కొట్టివేయాలని సునీత దంపతులు రామ్ సింగ్ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దేశంలో కుక్కకాటు ఘటనలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థలు, బస్, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఆసుపత్రుల వంటి బహిరంగ ప్రదేశాల్లో వీధి శునకాలు సంచరించకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆయా సంస్థల ప్రాంగణాల్లోకి చొరబడకుండా కంచెలు నిర్మించాలని తెలిపింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. వీధి కుక్కలను తక్షణమే షెల్టర్లకు తరలించి సంతాన నియంత్రణ చికిత్సలు చేయాలని ఆదేశించింది. ఏ కారణం చేతనైనా మళ్లీ వాటిని పట్టుకున్న చోటే వదిలివేయొద్దని స్పష్టం చేసింది. రహదారులపై తిరిగే పశువుల విషయంలోనూ త్రిసభ్య ధర్మాసనం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. జాతీయ, రాష్ట్ర రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై పశువులు, జంతువులు, వాహనదారులకు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఏఐతో పాటు రాష్ట్రాల పరిధిలోని సంస్థలు హైవే గస్తీ బృందాలకు సూచించింది. వాటిని షెల్టర్లకు తరలించి ఆహారం, నీరు, అవసరమైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 13కు వాయిదా వేసింది.
ఏదైనా కేసులో దోషిగా తేలిన విషయాన్ని నామినేషన్ పత్రాలు దాచిపెట్టిన అభ్యర్థి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్కు చెందిన ఓ మాజీ కౌన్సిలర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బికాన్ గావ్ నగర పంచాయతీ కౌన్సిలర్గా ఎన్నికైన పూనం చెక్బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష పడిన విషయాన్ని నామినేషన్ పత్రాలు వెల్లడించకపోవడం వల్ల అనర్హత వేటుపడింది. తనపై విధించిన అనర్హతను ఎత్తివేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా పారిశ్రామికవేత్తలను మంత్రి కోరారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ యూటా ఎండీ సిఓఓ డేవిడ్ కార్లెబాగ్ నేతృత్వంలోని పారిశ్రామికవేత్తల బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెచ్చిన సంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఏ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీధర్ బాబు వివరించారు. టీ హబ్, టీ వర్క్స్, విహబ్లను వరల్డ్ ట్రేడ్ సెంటర్ యూటా, సిలికాన్ స్లోప్స్, యూటా టెక్ స్టార్టప్స్లతో అనుసంధానించేలా చొరవ చూపాలని మంత్రి కోరారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీలో యూనివర్సిటీ ఆఫ్ యూటా, BYU, న్యూమాంట్ వర్సిటీలతో కలిసి రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఉమ్మడి విద్యా పరిశోధన కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు డేవిడ్ కార్లెబాగ్ అన్నారు. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడి విషయంలో తెలంగాణతో కలిసి పనిచేస్తామని చెప్పారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నేటి నుంచి మంత్రులు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమం జరగనుంది. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఒక మంత్రి, ఒక సీనియర్ నేతను జత చేస్తూ ఈ నెల 15 వరకు కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు షెడ్యూల్ విడుదల చేశారు. ఇవాళ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ సీఎంబీ చైర్మన్ గండి వీరాంజనేయులు వినతులు స్వీకరిస్తారు. మరోవైపు ప్రతి శుక్రవారం నియోజకవర్గాల వారీగా గ్రీవెన్సులు జరుగుతాయని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. అటు సీఎం చంద్రబాబు నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ప్రజల నుంచి వినతులను ఆయన స్వీకరించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ, ఇతర అంశాలపై సీనియర్ నేతలతో అధినేత చర్చించనున్నట్లు తెలుస్తోంది. తిరువూరు పంచాయతీపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో తిరుమల పరకామణిల చోరీకి సంబంధించిన కేసు డొంక కదులుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులను తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో సిఐడి అధికారులు 5 గంటల పాటు విచారించి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. రవికుమార్ టీటీడీకి బదలాయించిన ఆస్తుల స్టాంపు డ్యూటీకి దాదాపు 42 లక్షలు ఖర్చయినట్లు సమాచారం. వాటిని ఎవరు చెల్లించారు? నెలకు 45,000 వేతనంతో టీటీడీకి 14 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఎలా బదలాయించారు? విదేశీ కరెన్సీని రూపాయిలోకి ఎలా మార్చాలనే అంశాలపై రవికుమార్ నుంచి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. లోక్ అదాలత్లో రాజీ చేయించేందుకు ప్రేరేపించిన వ్యక్తుల వివరాలపైన సిఐడి అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఇంతకాలం ఎక్కడున్నారు, ఎవరైనా భయపెట్టారా అనే కోణంలోనూ సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పరకామణి చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి లోక్ అదాలత్లో రాజీ చేసిన వ్యవహారంలో 3 పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఒంగోలులో పనిచేస్తున్న సిఐ జగన్మోహన్ రెడ్డి, తిరుపతి సిఐడిలో సిఐగా ఉన్న చంద్రశేఖర్, తిరుమల 2 టౌన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ లక్ష్మిరెడ్డిలను ఉన్నతాధికారులు విఆర్కు పంపారు. అమెరికా వీసాకు సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో జీవించాలనుకునే విదేశీయులకు మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వారి వీసాలను తిరస్కరించాలనే నిబంధనలు రూపొందించినట్లు సమాచారం. ఈ మేరకు అన్ని దేశాల్లోని అమెరికా ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వీసా దరఖాస్తుదారులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? వారిని అమెరికాలోకి అనుమతిస్తే ఖజానాపై అదనపు భారం పడనుందా అనే అంశాలను పరిశీలించి వీసా జారీపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా నిబంధనలను కఠినతరం చేసినట్లు సమాచారం. దరఖాస్తుదారులకు ఆరోగ్య బీమా లేకపోయినా, వైద్య ఖర్చులు స్వయంగా చెల్లించే సామర్థ్యం లేకపోయినా వారి వీసా తిరస్కరించేలా మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆరోగ్య స్థితిని ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు. టీబీ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేస్తారు. తాజాగా ఈ జాబితాలో మరిన్ని వ్యాధులను చేరుస్తూ మార్గదర్శకాలు రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్, బీహార్లో పర్యటించనున్నారు. తొలుత బనారస్ రైల్వే స్టేషన్లో ప్రధాని 4 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం చిన్నారులతో ప్రధాని సంభాషించే అవకాశం ఉంది. నూతన వందే భారత్ రైళ్లు బనారస్, ఖజురహో, లక్నో, సహరన్పూర్,
ఫిరోజ్పూర్ ఢిల్లీ, ఎర్నాకుళం బెంగళూరు మార్గాల్లో నడవనున్నాయని రైల్వే శాఖ తెలిపింది. వారణాసి పర్యటన అనంతరం ప్రధాని బీహార్లోని దర్భంగాకు వెళ్లనున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్తో సంబంధం ఉన్న సంస్థకు 1,800 కోట్ల విలువ చేసే భూమిని 300 కోట్లకే కేటాయించిన ఉదంతం కొత్త మలుపు తిరిగింది. ఈ భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు అజిత్ పవార్ ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూ కేటాయింపుపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నెల రోజుల్లో నివేదిక సమర్పిస్తుందన్నారు. పుణేలో అమేడియా ఎంటర్ప్రైజెస్కు కేటాయించిన భూమి ప్రభుత్వానిదన్న విషయం తన కుమారుడికి తెలియదని అజిత్ పవార్ తెలిపారు. మరోవైపు ఈ ఉదంతంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఫడణవీస్ సర్కార్పై విమర్శలు చేశారు. దళితుల కోసం కేటాయించిన భూమిని లూటీ చేసేందుకు అజిత్ పవార్ కుమారుడు యత్నించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భూ విక్రయంలో భాగంగా స్టాంపు డ్యూటీని కూడా రద్దు చేశారని ఎక్స్లో పోస్ట్ చేశారు. మంత్రి కుమారుడు అక్రమాలకు పాల్పడితే అందుకు ఆయనే బాధ్యత వహించాలని అన్నా హజారే డిమాండ్ చేశారు. అటు భూ విక్రయానికి సంబంధించిన సెల్ డీడ్ సహా ఇతర పత్రాలను పోలీసులు సీజ్ చేశారు.